బంగారం తాకట్టు పెట్టి మీరు లోన్లు తీసుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. గోల్డ్ లోన్లు తీసుకునే రుణాలకు సంబంధించి నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి సమగ్ర మార్గదర్శకాల్ని జారీ చేస్తామని ప్రకటించింది. ఇటీవల గోల్డ్ జ్యువెలరీ తరఖా పెట్టి లోన్లు తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ఆర్బీఐ చర్యలు చేపట్టింది. మానిటరీ పాలసీ కమిటీ సమావేశ వివరాలను వెల్లడిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ ఆర్థిక సంస్థలు అనుసరిస్తున్న విధానాల్ని సమన్వయం చేయడంతో పాటు రిస్కుని తగ్గించే దిశగా కొత్త నిబంధనలు తీసుకొస్తామన్నారు. బంగారం రుణాల జారీ, నగదు వినియోగం, వేలం వంటి అంశాలపై ఏకరీతి విధానాలు రూపొందించే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రకటనతో రుణ సంస్థల షేర్లపై తీవ్ర ప్రభావం పడింది. ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు ఒక్క రోజులోనే ఇంట్రాడేలో 10% వరకు పతనమై ఎన్ఎస్సీలో 2111 వద్ద కనిష్టాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం 6% పైగా నష్టాల్లో కొనసాగుతోంది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేర్లు 8%, మనప్పురం షేర్లు 3%, చోళమండలం షేర్లు 4.7% మేర క్షీణించాయి. ముత్తూట్ ఫైనాన్స్ జారీ చేసే రుణాల్లో 98% బంగారం తాకట్టుతోనే ఉండడం వల్ల ఈ సంస్థ షేర్లు ఎక్కువగా దెబ్బతినే ఉన్నాయి. మనప్పురం రుణాల్లో 50%, ఐఐఎఫ్ఎల్ 21% బంగారం ఆధారిత రుణాలే. ఆర్బీఐ ప్రకారం బంగారం రుణాల జారీలో ఆర్థిక సంస్థలు ఏకరీతి విధానాలను పాటించడం లేదు. స్వేచ్ఛగా విధానాలు పాటిస్తున్న నేపథ్యంలో ఈ రుణాల జారీ నుంచి వాటి వినియోగం, డిఫాల్ట్ అయినప్పుడు బంగారం వేలం వరకు అనేక అంశాల్లో అస్పష్టత ఉంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తుంది. ఈ చర్యలు రుణగ్రహీతలపై, ఆర్థిక సంస్థలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతోంది. ఈ మార్పుతో భవిష్యత్తులో బంగారం తాకట్టు రుణాలపై లావాదేవీలు మరింత పారదర్శకంగా మారే అవకాశం